కాబట్టి మావయ్య నువ్వు చెప్పమ్మా. తను రేపు గుర్ర పందాల్లో గెలిచాడనుకోండి, నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు, నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా. అందుకే నిశ్చితార్థం పెళ్లి అన్ని బావ రేసులో కప్పు గెలిచాక పెడదాం అంటున్నాను. నిజమే గాని ఇంతమందిని పిలిచి అందుకే మావయ్య గారు ఇంతమందిని పిలిచాం కాబట్టి ఈ శుభకార్యం కాస్త జరిపించి నువ్వు మాట్లాడుకో. అమ్మాయి చెప్పిందే కరెక్ట్. నాన్న, ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా నాకంతా కన్ఫ్యూషన్ గా ఉంది. నీ అబ్బా కన్ఫ్యూజన్ తో పోసి నీ కన్ఫ్యూజన్ కదా. పెద్ద బసవరాజు, స్వప్న చెప్పినట్టు చినకనకరాజు పందెంలో గెలిచిన తర్వాతే పెళ్లి. కానీ మావయ్య గారు పాపం. ఇక నువ్వు మాట్లాడుకో. సారీ బెదరు. చలో. నీ మామ తుపాకి పేల్చకుండానే నిన్ను కాల్చి పారేశాడు రోయ్. చేస్తా పొడి చేస్తా అని చెరువు గట్టు మీద చిందులు దొక్కావు కదా, ఇప్పుడు పందెంలో గెలుస్తా, గెలిచి తేరతా. మహాజన్లారా, ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం. ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు 3వ సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు, ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు. ఆడవాళ్ళ రికమెండేషన్ తో ఆశీర్వదించి పంపించారు. ఇప్పుడు ఆ బంగారపు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది. అన్ని ఏర్పాట్లు చేసావా? చేశానన్నయ్య. జాగ్రత్త, ఆ రంగాపురం వాళ్ళు గెలవడానికి వీలు. అలాగే. వీడికి ఏ లెవెల్ నేర్పాడు రా నాయను. ఏమైందా? ఆచార్య గారిని పిలవండిరా. ఏమైందా? ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భరతవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సాబు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కాని, పురుడు ఖర్చు కాని, బారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా?
ఇప్పుడు విజేత రాజుని వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుచున్నాం. ఎవరా? ఇన్నాళ్ళు ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడు అనుకున్నాను, కానీ ఒక గొప్ప వ్యక్తికి మావనైనందుకు గర్వపడుతున్నాను. 4 గోడల మధ్య నేను చేసిన తప్పుని నలుగురిలో దిద్దుకుంటాను. గ్రామ ప్రజలారా, మీ అందరికీ తెలుసు నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని. రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని, కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు. ఈ ఆనంద సమయంలో మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను. చిరంజీవి రాజుకి, చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి, దంపతుల్ని ఆశీర్వదించాలి. బావగారు పనిలో పని, మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేసేయండి. శుభలేఖల ఖర్చు తగ్గిపోద్ది. సిగ్గులేదు? మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా? వెళ్ళలే.